ఇప్పుడు తీసుకోవాలి. ఆ విషయం గురించి మనకు బైబిల్లో చాలా క్లియర్గా చాలా చక్కగా రాశాడండి బైబిల్లో దేవుడు. ముందుగా మీరు అపోస్తుల కార్యాల గ్రంథం తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయానికి వచ్చాయండి. అపోస్తుల కార్యముల గ్రంథములోని 20వ అధ్యాయములోని 7వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం బాగా చదవండి. ఎప్పుడు తీసుకోవాలి, అసలు రొట్టెని ఎప్పుడు విరవాలి, ద్రాక్ష రసాన్ని ఎప్పుడు తీసుకోవాలి, నెలక, సంవత్సరానిక, 3 నెలలక, లేకపోతే ఇష్టం వచ్చినప్పుడా, ఎప్పుడు అవసరం మళ్ళీ చదవండి. 20వ అధ్యాయం 7 జాగ్రత్తగా రండి. ఎప్పుడు ఆది అంటే అర్థం ఏంటి? ఆది అంటే అర్థం ఏంటి? ప్రారంభం. ఆది అంటే అర్థం ఏంటి? ఆరంభం, ఆది అని నానా రకాల పేర్లతో మనం పిలుస్తుంటాం కదా. ఆదివారం అనగా వారానికి మొదటి రోజు. ఆదివారం అంటే మళ్ళీ మీరు సండే అనుకోమండి, మనకి సండేనే కానీ వారానికి ప్రారంభం ఎప్పుడు అప్పుడు విరవాలి. మీ గ్రీక్లో చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి. గ్రీక్ టెక్స్ట్ ఏమని రాశారో గ్రీక్ టెక్స్ట్లో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఆఫ్ చేయండి అన్న, లైట్స్ ఆఫ్. బల్లారాధన మీద డౌట్ ఉన్న వాళ్ళకి నేను ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతున్నానండి గ్రీక్లో. ఏమండి మళ్ళా డౌట్లు వచ్చినాయంటే నేనేం చేయలేదు. ఇదిగోండి ఇక్కడ మీకు అండర్లైన్ చేసి చూపిస్తున్నా చూడండి. గ్రీకు భాషలో ఇప్పుడు మీరు చదువుతున్న ఆదివారం అనే పేరుకి అక్కడక్కడ ఏముందంటే మియాటోన్, సబాటోన్ అని ఉంటుంది. ఇది ఇక్కడ టీ లాగా ఉంది చూసారా, అది టోన్. ఆ తర్వాత షబాటోన్. దాని అర్థం ఏంటంటే, గ్రీకు భాషలో దాని అర్థం ఏంటంటే లైట్స్ ఆన్. ఎప్పుడైతే ఒక వారం షబాటోన్ అనగా ఒక వారం ప్రారంభం అవుతుందో ఆ షబాటోన్ హెయిస్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు తీసుకోండి. అంటే అర్థం ఏంటంటే హెయిస్ అంటే ఫస్ట్ అని అర్థం, మొదటి అని అర్థం, ఆది అని అర్థం. వారంలో ఆది ఎప్పుడు అప్పుడు తీసుకోండి. వారంలో ఆది ఎప్పుడు? మనకి పేరే ఆదివారం. నెలలో మొదటి వారం అన్నాడా, వారంలో మొదటి రోజు అన్నాడా? క్లారిటీ ఉండాలి. నెలలో మొదటి వారం తీసుకోమన్నాడా, వారంలో మొదటి రోజు తీసుకోమన్నాడా? ఏమన్నాడు? హెయిస్టోన్, సబాటోన్. సబాటోన్ అంటే వారములో, నాట్ మంత్. నెలలో మొదటి వారం కాదు, అది బైబిల్ ప్రకారంగా అసలు లేదు. సెబాటోన్లో మొదటి రోజున అనగా వారములో ఆది ఎప్పుడు అప్పుడు తీసుకోండి. వారంలో ఆదే ఆదివారం, దాన్నే సండే అంటారు. అందుకని అందరం మనం ఎప్పుడు తీసుకుంటున్నాం అంతే, సింపుల్. నెలలో ఒకసారి బైబిల్లో ఏడా లేదు. వారంలో మొదటి రోజు తీసుకోమని తప్ప నెలలో మొదటి వారం తీసుకోమని చెప్పలా. కొంతమంది అయితే మరీ దారుణంగా పస్కాలో ఈస్టర్ రోజు తీసుకుంటారు. అసలు బైబిల్లో ఎక్కడ లేవి అన్నీ. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, వారంలో మొదటి రోజున తీసుకుంటారా మీరు అని చెప్పేస్తున్నాడు. ఆ రోజు తీసుకుంటున్నారట. మళ్ళీ చదవండి అపోస్తుల కార్యముల గ్రంథం. అందుకనే ఆదివారం అనగా వారంలో మొదటి రోజు అని అర్థం. అక్కడ 20వ అధ్యాయం 7 ఆది అనగా మొదటి రోజున, వారమున మొదటి రోజులో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ఇప్పుడు మన రొట్టె బల్లారాధన కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండే. అంటే క్లియర్గా మనకు ఒకటి ఏమర్థం అవుతుందంటే రొట్టె నీళ్ళు ఎప్పుడు విరుస్తున్నారు? వారములో మొదటి రోజున. అది ఆదివారం అంటే కరెక్టే, మీరు చెప్పేది ఆదివారమే. కానీ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వారంలో మొదటి రోజున రొట్టె విరుస్తున్నారంటే